బిగ్ బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ ఇప్పుడు కొత్త ప్రణాళికతో ముందుకెళ్తుంది. దాని పేరే మిషన్ గుజరాత్. గుజరాత్ టార్గెట్ గా రాహుల్ గాంధీ వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ హవా తగ్గించేందుకు రాహుల్ గాంధీ స్కెచ్లు కూడా వేస్తున్నారు. అయితే గుజరాత్ లో రాహుల్ పాదయాత్ర చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఎన్నికల్లో సత్తా చాటాలంటూ కార్యకర్తలకు కూడా రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే జిల్లా అధ్యక్షుల ఇళ్లలో భోజనం కూడా చేస్తానని గతంలోనే రాహుల్ గాంధీ హామీ కూడా ఇచ్చారు. కార్యకర్తలు నాయకుల ఇళ్లకు వస్తానని రాహుల్ గాంధీ ప్రామిస్ చేయడం జరిగింది. అయితే వచ్చే నెలలోనే రోడ్ మ్యాప్ ప్రకటన కూడా చేయబోతున్నారు. మనకు తెలిసిందే, గుజరాత్ అంటే ఎప్పటి నుంచో బీజేపీ బలమైన కోట. ఎన్నో ఏళ్లుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారింది. కానీ ఇప్పుడు రాబోయే 2027 ఎన్నికల కోసం కాంగ్రెస్ పెద్ద ప్రణాళికతో ముందుకొచ్చింది. దాని పేరే మిషన్ గుజరాత్. దీని గురించి మరింత వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు కాంగ్రెస్ ఒక కొత్త ప్రణాళికతో ముందుకెళ్తుంది, మిషన్ గుజరాత్ అంటూ. దీనికి సంబంధించిన వివరాలేంటి? కౌసల్య, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలో వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మిషన్ గుజరాత్, టార్గెట్ గుజరాత్ అనే కోణంలోనే ఆయన ప్రసంగించారు. ఏదైతే గుజరాత్ లో బీజేపీ బలపడింది, బీజేపీ వరుసగా అధికారంలో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటికీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో కోలుకోలేకపోయింది. అయితే ఇప్పుడు పక్కా ప్రణాళికతో గుజరాత్ ఎన్నికల్లో ముందుకు పోవడానికి కాంగ్రెస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుంది. పదే రాహుల్ గాంధీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అక్కడ కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. వచ్చే నెలలోనే ఒక రోడ్ మ్యాప్ ప్రకటిస్తున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని సందర్శిస్తాను, ప్రతి జిల్లా అధ్యక్షుడి ఇంట్లో భోజనాలు చేస్తాను, తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లను సందర్శిస్తాను, ప్రతి నియోజకవర్గాన్ని తిరుగుతాను అని చెప్పి ఆయన ప్రకటించడం జరుగుతుంది. అయితే ఆయన పాదయాత్ర చేస్తారా లేకపోతే ఇంకొక యాత్ర చేస్తారా అనేది అయితే క్లారిటీ లేదు. కానీ ఇప్పటికైతే ప్రతి నియోజకవర్గాన్ని సందర్శిస్తాను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుజరాత్ గెలిచి తీరాలి, గుజరాత్ గెలుస్తామని చెప్పి ఆయన పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీకి సవాల్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో గుజరాత్ గెలవడానికే కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. దాని ప్రకారం గుజరాత్ లో పదే పర్యటిస్తున్నారు రాహుల్ గాంధీ. కౌసల్య. ఎస్ కిరణ్, అయినా కూడా మనకు తెలిసిందే, గుజరాత్ అంటే ఎప్పటి నుంచో బీజేపీ బలమైన కోట అని మనందరికి తెలుసు. అయితే ఎన్నో ఏళ్లుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగానే మారింది. కానీ ఇప్పుడు మాత్రం వచ్చే 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ అయితే పెద్ద ప్రణాళిక రచించింది. మరి మేము ఖచ్చితంగా గెలుస్తామని కూడా సవాల్ కూడా విసురుతూ ఉంది. దానికి తగినట్టుగా వాళ్ళు ముందుకు కూడా వెళ్తున్నారు. అసలు నిజంగానే సాధ్యమా? బీజేపీని ఓడించగలదా కాంగ్రెస్? కౌసల్య, కాంగ్రెస్ పార్టీ 2017 ఎన్నికల సమయంలో హోరాహోరీ పోటీ ఇచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దాదాపు 99 సీట్లు గెలిచింది. ఆ రోజు అర్బన్ ప్రాంతాల్లో కేవలం పట్టణ ఓటింగ్ తో మాత్రమే బీజేపీ గెలిచి బయటపడింది. ఆ రోజు నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం తెలిపాయి. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆప్ ఎన్నికల్లో పోటీ చేసి పూర్తిగా దెబ్బతీసింది. అయితే ఇప్పుడు ఆప్ ప్రభావం క్రమేపీ తగ్గుతా ఉంది. ఆప్ ప్రభావం గుజరాత్ లో దాదాపు తగ్గుతా ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీని టార్గెట్ చేసుకుని దేశవ్యాప్తంగా రాజకీయాలు నడుపుతుంది. అందులో ప్రధానంగా యూపీ, గుజరాత్ ఈ రెండు రాష్ట్రాలనే టార్గెట్ చేసుకునే ప్రచారం చేస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన హవా తగ్గింది. ఆ హవా తగ్గింది కాబట్టే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకోకుండా పోయింది. కేవలం 240 సీట్ల దగ్గర ఆగిపోయింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇండియా కూటమి రోజు రోజుకి బలోపేతం అవుతుంది. బీజేపీ కూటమిలో లుకలుకలున్నాయి. అయితే ప్రధానంగా గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి వ్యూహాలు పన్నుతుంది. గుజరాత్ లో గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ ని సమాయత్తం చేసి ఎన్నికల్లో పని చేయించుకుంటే గెలుపు గ్యారంటీ అనే కోణంలో రాహుల్ గాంధీ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే గుజరాత్ రాష్ట్రంలో యువకర్తల రంగంలోకి దిగారు. ఆయా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏ సమస్యలు ఎదుర్కొంటుంది అనే కోణంలో అధ్యయనం చేస్తున్నారు. ఆ అధ్యయన రిపోర్ట్ కూడా రాహుల్ గాంధీకి అందుతుంది. దాన్ని బట్టి ఆయన భవిష్య ప్రణాళిక ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే ఆయన గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం అవుతున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి
అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోణంలోనే నేను ప్రతి నియోజకవర్గాన్ని సందర్శిస్తాను, ప్రతి జిల్లా అధ్యక్షుడి ఇంట్లో భోజనం చేస్తాను, సమస్యలు వింటాను, కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి గుజరాత్ నే ప్రధాన కేంద్రంగా వాడుకోవాలి అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నారు. కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు, వాళ్ళని ఉత్తేజితలు చేస్తున్నారు. మనకు గెలిచి తీరాలి, మనం గెలవగలము, మనం బీజేపీని కొట్టగలము అనే ధీమాలో ఆయన మాటలు చెప్తున్నారు. అవి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల పైన పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ వచ్చే ఎన్నికల్లో బీజేపీని నిలువరించడానికి గుజరాతే ప్రధానంగా గెలవాలనేది కాంగ్రెస్ వ్యూహం. ఇక్కడ గెలిస్తే నరేంద్ర మోడీ ప్రభను మరింత తగ్గించవచ్చు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రణాళికతో ముందుకెళ్తుంది, మిషన్ గుజరాత్ అంటూ కూడా. అయితే గుజరాత్ ని టార్గెట్ చేసుకుంది రాహుల్ గాంధీ ప్రభుత్వం, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం. మనం తెలుసు, అయితే గుజరాత్ లో అక్కడ బీజేపీ అయితే గట్టిగా ఉంది. అయితే ప్రధాని మోదీ హవా తగ్గించేందుకు రాహుల్ అయితే గట్టిగా స్కెచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గుజరాత్ లో రాహుల్ పాదయాత్ర చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఎన్నికల్లో సత్తా చాటాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేస్తున్నారు రాహుల్ గాంధీ. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జిల్లా అధ్యక్షుల ఇళ్లలో భోజనం చేస్తానంటూ కూడా గతంలోనే వాళ్ళకి హామీ ఇచ్చారు. కార్యకర్తలు నాయకుల ఇళ్లకు వస్తానని రాహుల్ గాంధీ ప్రామిస్ కూడా చేశారు. అయితే గుజరాత్ అంటే ఎప్పటి నుంచో బీజేపీకి బలమైన కోట అని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్లుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనంగానే ఉంది. కానీ ఇప్పుడు రాబోయే 2027 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పెద్ద ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటించడం జరిగింది. అయితే ఆయన పర్యటనలో ఇచ్చిన సందేశం స్పష్టంగా అయితే తెలుస్తుంది. ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి, బీజేపీని ఓడించడం కేవలం రాజకీయ పోరాటం కాదు, ఇది ఒక ఆలోచన యుద్ధం అంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే ఆ యుద్ధాన్ని నిజాయితీగా ముందుకు తీసుకెళ్లేది కాంగ్రెస్ మాత్రమే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే జూనాగఢ్ సభలో రాహుల్ గాంధీ గారు చేసిన ప్రసంగం పెద్ద చర్చకు దారితీసింది. ఆయన అక్కడ 2 ప్రధాన అంశాలైతే ప్రస్తావించడం జరిగింది. ఓటు చోరీ, ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అయితే ప్రధాని మోదీ మణిపూర్ అల్లర్ల సమయంలో ఆలస్యంగా వెళ్లారని ఆయన విమర్శించారు. ప్రజలు బాధపడుతున్నప్పుడు వెంటనే వెళ్లి వారిని ఆదుకోవాలి, ఆలస్యంగా వెళ్లి ప్రసంగాలు చేయడం సరికాదని ఆయన మాట్లాడడం జరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోసే ప్రయత్నం కూడా మొదలైంది. రాహుల్ గాంధీ సంఘటన్ సృజన్ అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. దీని అర్థం ఏంటంటే జిల్లా స్థాయి నేతలకు ఎక్కువగా అధికారాలు ఇవ్వాలని, స్థానిక స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. అయితే పాత బలహీనతలను సరిదిద్దుకోవడం, ఈ ప్రోగ్రాంలో కొత్తగా నియమించబడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు కూడా నిర్వహించారు. అన్నిటికంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే అహ్మదాబాద్లో కూర్చొనే నేతలు అన్ని నిర్ణయించకూడదు, ప్రతి జిల్లాకు స్వాతంత్ర శక్తి ఉండాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిషన్ గుజరాత్ లక్ష్యాలు విషయానికొస్తే ప్రజల అసలు సమస్యలపై గలం విప్పడం, యువత, రైతులు, మహిళల సమస్యలను ముందుకు తీసుకురావడం, అలాగే స్థానిక నేతలకు శక్తి ఇవ్వడం, బలమైన టీంని నిర్మించడం. అయితే బీజేపీ ఆధిపత్యాన్ని సవాల్ చేసి 2027లో కాంగ్రెస్ గెలవడం, ఇది వీళ్ళ ముందు ఉన్న ప్రధాన లక్ష్యాలన్నమాట. ఇదంతా సులభం కాదు, ఎందుకంటే గుజరాత్లో బీజేపీకి గట్టి పట్టు ఉంది. కానీ కాంగ్రెస్ ఈసారి వేరే వ్యూహం తీసుకొచ్చింది. స్థానిక స్థాయిలో బలమైన నేతలను తయారు చేసి ప్రజల మధ్య నిలబడడమే వాళ్ళ ముఖ్యమైన టార్గెట్. ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న అయితే ఒకటే, అయితే ఈ మిషన్ గుజరాత్ నిజంగానే కాంగ్రెస్ కి విజయాన్ని తీసుకొస్తుందా, లేక మళ్ళీ బీజేపీనే గుజరాత్ ప్రజలు ఎన్నుకుంటారా? దీని సమాధానం మాత్రం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. हरियाणा का महाराष्ट्र का चुनाव चोरी किया गया, कर्नाटक में हमने दिखाया। तो मेन मुद्दा तो देश में वोट चोरी का है। सब जगह लोग यही कह रहे हैं